హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనము ఒక బ్లౌజ్ పీస్ తోటి అంటే 90 పాయింట్స్ క్లాత్ తోటి బేబీకి అంబ్రెల్లా కట్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో నేర్పిస్తానండి. నాకు క్లాత్ వచ్చేసి 90 పాయింట్స్ వచ్చింది. ఈ 90 పాయింట్స్లో కూడా మనకు హ్యాండ్స్ అలాగే బాటమ్ టాప్ అన్నీ కూడా వస్తాయి. ఇది ఎలాగో చూద్దాము. ఫస్ట్ అయితే మనము ఫోల్డింగ్ మన వైపుకి ఓపెన్స్ వచ్చేసి మన ఆపోజిట్ వైపుకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపుని చేసుకున్నాం కదా, చేసుకున్నప్పుడు ఈ మొత్తం నాకు వచ్చేసి క్లాత్ 90 పాయింట్స్ ఉందని చెప్పాను కదండి. ఇది అనేది సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అంటే పై వైపుకి ఈ మనకి ఇక్కడ బాడీ పార్ట్ వస్తుంది అనమాట. ఈ బాడీ పార్ట్ కోసం వేస్ట్ సైజ్ వచ్చేసి 7.5 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్, చెస్ట్ సైజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ అండి. మనం ఈ చెస్ట్కి తగ్గట్టు 7.5 ఇంచెస్ క్లాత్ మాత్రమే మర్చుకోవాలి, లేకపోతే క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఈ 7.5 క్లాత్ ఉండేటట్టుగా మర్చుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మనం బాడీ మార్క్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి, అంటే క్రాస్ అవేం లేకుండా. ఈ స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఒక 4 ఇంచెస్ మనం షోల్డర్కి ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలన్నమాట. ఈ మనం మార్క్ చేసుకున్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మీదకి ఒక 4 ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి. బేబీస్కే కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది సరిపోతుంది అనమాట. 4 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపించట్లేదండి. 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు, అంటే నెక్ వెడల్పు అనమాట. నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నెక్ డెప్త్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. మనకు షోల్డర్ అనేది 2 ఇంచెస్ వస్తుంది, అలాగే నెక్ అనేది 2 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే నెక్ డెప్త్ వచ్చేసి 3 ఇంచులు, అంటే లోత్ అనమాట, మెడ యొక్క లోత్ అంటారు. ఈ లోతు 3 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న స్ట్రైట్ లైన్స్ అన్నీ కూడా ముందు మనం మార్క్ చేసుకున్న ఆర్మ్ హోల్ని మన చెస్ట్ సైజ్ వైపు పొడిగించాలి. అలాగే షోల్డర్ వైపుకి కింద ఆర్మ్ హోల్ వైపుకి కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి స్ట్రైట్గా. ఆ తర్వాత నెక్ డెప్త్ మనం ఇచ్చాం కదా, ఆ నెక్ డెప్త్కి నెక్ విడ్త్కి రెండింటికి కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత నెక్కి అలాగే షోల్డర్కి చిన్న రౌండ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. బేబీస్కే కాబట్టి లోతు అవి తీయాల్సిన అవసరం లేదు. చిన్న రౌండ్ షేప్ ఇచ్చేసి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఒక చెస్ట్ సైజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ కదండి. మనం ఆర్మ్ హోల్ ఎక్కడైతే మార్క్ చేసామో స్ట్రైట్ లైన్ పై వైపుకి మన ఫోల్డింగ్ దగ్గర నుంచి 7.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత అలా కొలుచుకొని మనం ఎక్కడైతే క్లాత్ మర్చుకున్నామో అక్కడి వరకు కూడా 7.5 ఇంచెస్ వచ్చిందండి. అటువైపు మార్కింగ్ చేయకూడదు, అటు నెక్ కాబట్టి మనం ఇటు ఆర్మ్ హోల్ వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్, ఇక్కడ లెంత్ కొలుస్తున్నానండి. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టాను అనమాట. 9 ఇంచెస్ మొత్తము బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి మనకు కింద ఫ్రాక్ వచ్చేసి దానికి దీనికి సరిపోతుంది. ఇక్కడ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. అలాగే ఇప్పుడు వేస్ట్ అనమాట. వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకోవాలి, అంటే 7.5 పెట్టాం కదా చెస్ట్ సైజు, ఒక 1/2 ఇంచ్ అనమాట తగ్గిస్తున్నాము. ఇక్కడ రౌండ్ అనేది కొంచెం రౌండ్ తిప్పుకోవాలి కింద వేస్ట్ దగ్గర. ఆ రౌండ్ అనేది నెక్ వైపు తిప్పకూడదండి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ మార్క్ చేసుకున్నాం చూసారా, అక్కడ రౌండ్ తిప్పాలి చిన్నగా. నెక్ వైపు తిప్పితే మనకు మధ్యలో హోల్ లాగా పడిపోతుంది కాబట్టి ఇటు తిప్పాలి, షోల్డర్ ఆర్మ్ హోల్ వైపు. ఇలా కర్వ్ తిప్పడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలాగ కొలుచుకొని 7 ఇంచెస్ కొలుచుకున్న తర్వాత ఇటు
మనం ఆర్మ్ హోల్ వైపు కర్వ్ ఇవ్వాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసేయాలండి. ఈ నెక్ దగ్గర రౌండ్స్, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర షేప్ అంతా కూడా. ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ ఇక్కడంతా కూడా ఆర్మ్ హోల్ అవంతా. ఈ కటింగ్ చేసేటప్పుడు షేప్స్ అవన్నీ కూడా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలండి, లేకపోతే సాగిపోయినట్టుగా అయిపోయి మనకు పట్టేస్తుంది అన్నమాట క్లాత్. నీట్గా కొంచెం టైం పట్టినా కూడా బిగినర్స్ అనేది కొంచెం నీట్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎగుడు దిగుడు లేకుండా. ఇప్పుడు ఈ కటింగ్ అంతా పూర్తయిపోయినా కూడా మనం ఈ మిగిలిన క్లాత్ నుంచి అంబ్రిల్లా కట్ ఎలాగ కట్ చేయాలో చూద్దాము. చిన్న బ్లౌజ్ పీస్లో అంబ్రిల్లా కట్ అనేది రావటము చాలా వరకు ఇంపాసిబుల్ అండి. అంటే చిన్న బేబీస్కి కాబట్టి సరిపోతుంది. దాన్ని ఎలా కట్ చేయాలని చూపిస్తాము. మనకి ఇటువైపు మిగిలిన పార్ట్ అనేది హ్యాండ్స్కి సరిపోతుంది అన్నమాట. తర్వాత మనం మెడ పీస్ అవన్నీ వేయాలి కదా, దానికి సరిపోతుంది. కాబట్టి క్లాత్ కూడా ఏమాత్రం వేస్ట్ కాకుండా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడే ఇలా మనకు చెస్ట్ సైజుకి సరిపోయినట్టుగా కానీ ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు క్లాత్ వేస్ట్ అవ్వదు అనమాట. ఇలాగా ఆర్మ్ హోల్ వైపు చిన్న క్రాస్ పెట్టి కట్ చేసామంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట జాయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ రెండు అటాచ్మెంట్ ఉన్నది కూడా ఓపెన్ చేసేద్దాము. ఇది అనేది బాడీ పార్ట్, ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్తో అంబ్రెల్లా కట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. మిగిలిన క్లాత్ అంతా కూడా మనము అంతా సమానంగా పరుచుకోవాలన్నమాట. ఇదంతా మిగిలిన క్లాత్ కదా, ఇది మొత్తం సగానికి మొత్తం ఫోల్డ్ చేయాలన్నమాట. పైన మనకు ఖాళీ ఉంది కదా, అదంతా కూడా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మనం బయటికి తీసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ మన వైపుకు ఉంది, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉన్నాయి కదా. ఇది మొత్తం వచ్చేసి 17 ఇంచెస్ వచ్చిందండి క్లాత్. అంటే లెంత్ వచ్చేసి 17 ఇంచెస్, అలాగే వెడల్పు కూడా 17 ఇంచెస్ వచ్చిందనమాట. అలా అయితేనే అంబ్రెల్లా కట్ వస్తుంది. మనకు ఎంత ఇంచెస్ అయినా 19 ఇంచెస్ అయినా 16 ఇంచెస్ అయినా కూడా వెడల్పు అలాగే పొడవు రెండు సమానంగా ఉండాలి. సమానంగా ఉంటేనే అంబ్రెల్లా కట్ అవుతుంది. అలా సమానంగా వచ్చినప్పుడు మనకు స్క్వేర్ షేప్లో వస్తుంది అన్నమాట క్లాత్. అలా స్క్వేర్ షేప్లో వచ్చిన క్లాత్ని మనము సమాసా ఫోల్డ్ లాగా చేసి కట్ చేసుకోవటమేనండి. మనకున్న ఇక్కడ క్లాత్లో నేనైతే 17 ఇంచెస్కి వరకు మార్క్ చేసుకున్నాను. అలాగే విడ్త్ కూడా చూసుకుంటున్నానండి. 17 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడ వరకు కట్ చేయాలి పై వైపుకి. మనకు మిగిలిన క్లాత్ అంతా కూడా హ్యాండ్స్కి అలాగే పైపింగ్కి ఇలా సరిపోతుంది. క్లాత్ ఏమాత్రం కూడా వేస్ట్ కాకుండా మనకి ఇదైతే స్క్వేర్ షేప్ రావడానికి ఈ మెజర్మెంట్ అనేది సరిగ్గా సరిపోతుంది అనమాట. ఈ బ్లౌజ్ పీస్లో మీకు కొంచెం అంబ్రెల్లా కట్ లెంత్ ఎక్కువ రావాలి అనుకుంటే మీ దగ్గర క్లాత్ ఉంటే విడిగా కూడా ఇలా సేమ్ మెజర్మెంట్స్ ఉన్నది తీసుకొని స్క్వేర్ షేప్లో వచ్చేటట్టుగా చేసి మీరు అంబ్రెల్లా కట్ చేసుకోవచ్చు అండి, మీకు ఇంకా లెంత్ ఎక్కువ కావాలంటే. ఇక్కడ అంబ్రెల్లా కట్ అనేది కింద ఫ్రాక్ లెంత్ 8.5 పెట్టానండి. క్లాత్ మనకి సరిపోతుంది కాబట్టి బేబీస్కి. మీకు ఎక్కువగా కావాలనుకుంటే క్లాత్ ఇంకా ఉందంటే మీరు సేమ్ మెజర్మెంట్స్ అంటే 19 లెంత్ 19 విడ్త్ అలా కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ క్లాత్ 17 ఇంచెస్ ఉంది కాబట్టి అంతే పెట్టానండి. అంటే దీనికి మళ్ళీ నేను ఎదురుగా ఒక చిన్న పైపింగ్ లాగా వేస్తున్నాను అనమాట రెడ్ క్లాత్ తోటి. నాకు ఈ లెంత్ అనేది సరిపోతుంది. ఇలాగా స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర చిన్న రౌండ్ అయితే ఇవ్వాలంటే నేను రౌండ్ ఇవ్వలేదు. రౌండ్ ఇవ్వకపోవటం వల్ల మధ్యలో మనకు కట్ లాగా పడిపోతుంది. కాబట్టి చిన్న రౌండ్ అయితే మనం ఇచ్చేయాలి. అంటే ఎడ్జెస్కి స్ట్రైట్ లేకుండా రౌండ్ ఇచ్చేయాలి. అప్పుడు ఏంటంటే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి 8.5 ఇంచెస్ అండి, 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగ టేప్ జరుపుకుంటూ చుట్టూతా కూడా అంటే రౌండ్గా సర్కిల్ ఫామ్ అయ్యేటట్టుగా 8.5 ఇంచెస్ మనము మార్క్ చేసుకోవాలి. రౌండ్గా మార్క్ చేసుకోవాలన్నమాట, స్ట్రైట్గా కాకుండా. ముందర మనం డాట్స్గా పెట్టుకున్నామంటే తర్వాత మనం షేప్ డ్రా చేసుకోవచ్చు.
ఇలాగ చివరి దాకా కూడా ఇలాగ మార్కింగ్ చేసుకొని అదంతా కూడా నీట్గా లైన్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవటమేనండి. ఈ లెంత్ అనేది మనకు ఇక్కడ ఉన్న క్లాత్కి అయితే ఈ లెంత్ సరిపోతుందన్నమాట. మీకు క్లాత్ ఎక్కువ కావాలి, లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే మీ దగ్గర క్లాత్ ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ అలాగే మనం ఇక్కడ ముందల మార్కింగ్ చేసుకున్న వేస్ట్ సైజుని బట్టి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనం వేస్ట్ ఎంత పెట్టినా కూడా ఆ వేస్ట్ అనేది ఈ కోన్కి సరిపోయేటట్టుగా పెట్టుకొని అక్కడ నుంచి మనం క్లాత్ కొలుచుకొని కటింగ్ చేయాలన్నమాట. ఇలాగ మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఇది బాటమ్ పార్ట్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము ఈ పైన ఉంది చూసారా, నా చేతి కింద కోన్ పైన క్లాత్, ఆ క్లాత్ నుంచి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో కూడా చూద్దాము. ఇదైతే మధ్యలో మనకు కట్ లాగా వచ్చింది, అలా రాకూడదండి, రౌండ్గా రావాలి. కాబట్టి ఇక్కడ మనం స్ట్రైట్ కట్ చేయకుండా కొంచెం కర్వ్గానిస్తే అది స్ట్రైట్ వచ్చేది, ఆ క్రాస్ వచ్చేది కాదు ఆ పీస్ అలాగా. సో మీరు మార్క్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం క్రాస్ ఇలా అయ్యండి. నేను చూసుకోలేదన్నమాట క్రాస్ ఇచ్చింది ఇయ్యింది. ఒక్కసారి మీరు క్రాస్ కొంచెం రౌండ్గా ఇలా ఇచ్చారంటే అలా రాదన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా ఎలా కవర్ చేయాలో నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయిపోయింది కదా, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ తోటి హ్యాండ్స్ కట్ చేసుకుందాము. మిగిలిన క్లాత్ తోటి మనకు హ్యాండ్స్ వచ్చేసి లెంత్ 6 ఇంచెస్ పెట్టానండి. 6 ఇంచెస్, అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి అనమాట. ఈ పీస్ అంతా కూడా మనకు ఆ వేస్ట్ పీస్ అంతా కూడా మెడ పీసులకి వాటికి సరిపోతుంది, నాడాలకి వెనకాల. ఇప్పుడు మనం ఈ మిగిలిన పీసులో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము. 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనమాట, అంటే ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉంచుకున్న తర్వాత అక్కడి నుంచి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్, 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనమాట ఫోల్డింగ్ మీద పెట్టి. ఇప్పుడు 3 ఇంచెస్ మార్కింగ్ పొడిగించుకోవాలి, హ్యాండ్ డౌన్ అనమాట అది. ఈ 6 ఇంచెస్ మార్కింగ్ వైపు నుంచి హ్యాండ్ షేప్ డ్రా చేయటమేనండి, ఇలా కర్వ్గా ఇలా డ్రా చేసిన తర్వాత కిందన ఇలా స్ట్రైట్గా చేసుకొని, అంటే మనము కుట్టడానికి అనమాట ఇది. ఇలాగా కొంచెం ఖర్చులు అలాగా మార్కింగ్ చేసుకొని ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి, హ్యాండ్స్ అంతా కూడా అలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ అయితే ఈ హ్యాండ్స్ సరిపోతాయండి మనం తీసుకున్న ఫ్రాక్కి. చిన్నపిల్లలే కాబట్టి లోతవి తీయాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకొక వీడియోలో స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. కటింగ్ అనేది చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉండే బిగినర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. మనకు చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్తో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రాక్స్ అయితే మనకు నచ్చినట్టుగా మోడల్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్కి చిన్న టక్స్ ఇచ్చేయండి మిడిల్లో. ఇలా టక్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకు జాయిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఇది మిడిల్ పార్ట్ అనేది గుర్తుండేటట్టుగా ఉంటుంది. అంతేనండి, అంబ్రెల్లా కట్ ఫ్రాక్ అయితే కటింగ్ అయిపోయింది. మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం. అంతేనండి కటింగ్ ఇంకా.